जागो रे जागो रे जागो जागो कदली పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ రకంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల నుంచి దాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ చొరవతో యావత్ భారతదేశం మొత్తం కూడా పేదవాళ్ళు, వలస కూలీలు ఉన్నారు, వీళ్ళకి ఏదో రకంగా పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం. భారతదేశం మొత్తం కూడా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు 2005 నుంచి 2014 వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి కూలికి కూడా 200 రోజులు, 100 రోజుల నుంచి 200 రోజులు పని కల్పిస్తూ 200 రూపాయలు కూలీలు ఇవ్వడం జరిగింది. వలసలు నివారించడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసినటువంటి 20 సంవత్సరాలు దిగుతుంది ఈ రోజుకి అది కార్యక్రమం స్టార్ట్ చేసి. ఈ రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ సర్కారు, అదేవిధంగా గడిచిన అవినీతి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడుండే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కానివ్వండి, పూర్తి స్థాయిలో నిర్వహణ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయో పక్కదారి మళ్లించడం జరిగింది. ఈ డబ్బులను ఉపాధి హామీ కూలీలకు కాకుండా వాళ్ళకు సంబంధించి మొన్నటి రోజు పాలకులనే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ శాఖకు మంత్రిగా ఉంటూ కూడా ఆ నిధులన్నీ కూడా రోడ్లు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. ఏం చేస్తున్నాడు అందరికీ తెలియదు. దానికి ఎలా ఒప్పుకున్నాడో చంద్రబాబు నాయుడు తెలియదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు పూర్తి స్థాయిలో దీన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా 20 సంవత్సరాల క్రితం ఉండే పరిస్థితులు ఈ రోజు మళ్ళా జరుగుతున్నాయి. ఈ రోజు 314 రూపాయలు కూలిచ్చేదానికి కూడా బిల్లులు లేవు. గడిచిన 3 నెలలు 1 రూపాయి కూడా అందలేదంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం. 20 సంవత్సరాల క్రితం 200 రూపాయలు కూలుంటే 20 సంవత్సరాల తర్వాత కూడా 300 కూలు ఉందంటే మళ్ళీ ఆ రోజు రేట్లు ఉన్నాయి, ఈ రోజు రేట్లు ఎట్లా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. పోటీ అదన్నా ఇస్తున్నారంటే అది కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ చేసి ఆ నిధులన్నీ కూడా వేరే మార్గాల ద్వారా మళ్లించడం జరుగుతుంది. ఈ రోజు పెద్దలు చెప్పినట్లు క్లస్టర్ పోస్టుల కోసము ఇంకో దానికోసం కొట్టాడుకునే తప్ప ఉపాధి కూలీలను పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ రోజు యంత్రాలు పెట్టి నడిపించేసి మనందరి కడుపు మట్టి కొడుతున్నారు. మళ్ళా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా మన అనంతపురం జిల్లా, హిందూపురం జిల్లా నుంచి కూడా మళ్ళా వలస కూలీలు యాత్ర స్టార్ట్ అవుతా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో అడికట్టడానికి కోసం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ఏదైతే పాదయాత్ర ఉందో ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వీళ్ళందరికీ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం మన అందరి రైతుల పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఉపాధి హామీ ఏదైతే రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం నలుమూల నుంచి కూడా కూలీలు వలస వెళ్తున్నారు, ఉపాధి జరగడం లేదు, పని దినాలు కల్పించాలా, ఏదో రకంగా వాళ్ళకి పని చేయాలా, ఎన్నో వలసలు, ఎన్నో ఆత్మహత్యలు, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం జరిగింది. దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తామని ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన, రైతుల పక్షాన నిలబడుతూ ఉంది. ఇదే ఉద్దేశంతో 20 సంవత్సరాల నుంచి గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్వీర్యమైనటువంటి ఈ భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో దాచుకోవడం, దోచుకోవడం కంటే జరుగుతుంది. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, అదేవిధంగా గడిచిన అవినీతి ప్రభుత్వం కూడా దీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది.